చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందండి. అది చూసుకుంటూ ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఊరుకుంటామా? డెఫినెట్గా మాట్లాడతాం. కవిత బాణం ఎవరిపైన వదులుతున్నారు? కాంగ్రెస్ పైన వదులుతున్నారా, బీజేపీ పైన వదులుతున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పైన వదులుతున్నారా? ఇన్ని లక్ష్యాలకు పెట్టుకొని మీరు ముందు ఒకవైపు కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు, మరొకవైపు బీజేపీ చిత్తశుద్ధిని విమర్శిస్తున్నారు రిజర్వేషన్ల బిల్లు విషయంలో. ఇంకొకసారి కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదు, దాన్ని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అసలు ఒంటరిగా మిగిలిన ఒక మహిళ జాగృతి పేరుతో ఈ మూడు పార్టీలు బలవంతమైన ఈ మూడు పార్టీల మీద మీరు లక్ష్యాన్ని ఛేదిస్తామని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా అండి, నేను ఒంటరిని కాదు, నా వెనుక తెలంగాణ ప్రజలు ఉన్నారు. అది మీకు ఇప్పుడు కనపడకపోవచ్చు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కనబడుతుంది. ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దగా కనిపించవచ్చు, కేంద్రంలో ఉన్నారు ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడతారు కాబట్టి బీజేపీ పార్టీ పెద్దగా కనిపించవచ్చు. కానీ సరైనటువంటి అంశం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వాళ్ళని ఆదుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఇవాళ సరైన అంశంలోని చిత్తశుద్ధితో నేను పోరాటం చేస్తున్నా. తప్పకుండా తెలంగాణ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, నా వెనుక ఉంటారు అనేటటువంటి నమ్మకం నాకున్నది. మీరు కేసీఆర్ గొడుగు కింద ఎదిగిన కార్యకర్త, తెలంగాణ సమాజం తయారు చేసిన ఒక ఉద్యమ నేత, ఒక మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ. అలాంటి మీరు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని బేస్ చేసుకుని మేము విశ్వసించాలి. ఏదైనా ఉద్యమం చేస్తున్నాం, ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీగా గతంలో దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో మొత్తం తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు స్వయంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు మీరు బీసీలకు 42% రిజర్వేషన్ తరఫున నేను పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు విశ్వసించాలి బీసీ సమాజం కానీ, దళిత సమాజం కానీ, కవితను కానీ, కేసీఆర్ గారిని ఎందుకు విశ్వసించాలి? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించాలి? కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు విశ్వసించారు కాబట్టి 2 సార్లు అధికారం ఇచ్చారు. 3సారి ఓడగొట్టారుగా. 3సారి వేరు. నేనేమంటున్నా అంటే 3సారి దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పామా? పార్టీ ఏర్పడిన కొన్ని లక్ష్యాలతోటి, నిర్దిష్ట లక్ష్యాలతోటి ఏర్పడిన పార్టీ అంటే క్రమక్రమంగా తమ విశ్వరూపాన్ని చూపిస్తుందా? మీరు ఇప్పుడు బీసీ ఉద్యమం, మీరు అధికారంలో లేరు కాబట్టి మీరు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీల 42% రిజర్వేషన్లు మేము చెప్పలేదు ఈ ఎన్నికల్లో కాబట్టి తర్వాత అడగొద్దని చెప్తారా? నేను ఒక మాట చెప్తా అండి, కేసీఆర్ గారు ఫస్ట్ ఎలక్షన్లో కూడా దళిత్ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పలేదు. ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే మా సీఎం క్యాండిడేట్ అని వెళ్ళినాం, గెలిచినాం. సెకండ్ టైం కూడా కేసీఆర్ గారే మా సీఎం క్యాండిడేట్ అని వెళ్ళినాం, గెలిచినాం. థర్డ్ టైం కూడా కేసీఆర్ గారే మా సీఎం క్యాండిడేట్ అని ఎన్నికలకు వెళ్ళినాం, ఓడిపోయినాం. సో ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే అట్లా జరుగుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నన్ను ఎందుకు విశ్వసించాలి అంటున్నారు. ఎవరివైనా నడవడిక సమయం పట్టే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నేను గత 3 సంవత్సరాలుగా ఎప్పుడైతే మహిళా బిల్ టేకప్ చేశానో అప్పటి నుంచి బీసీ ఉద్యమాన్ని కూడా టేకప్ చేసి నడిపిస్తూ ఉన్నాను. నాకు తోచిన పదంలో ఉడతా భక్తిగా 10 మంది చేసేటటువంటి ఉద్యమంలో నా పని నేను చేస్తున్నా. ప్రజలు నా సిన్సియారిటీని గమనిస్తారు. దానికి ఇవాళ రేపు అనే కొలమానం ఉండదు. ఇప్పటి నుంచి బీసీ బిల్ వచ్చే వరకు నేను కొట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, ఆ కొట్లాడేటటువంటి క్రమంలోనే నా సిన్సియారిటీ కమిట్మెంట్ ఏందన్నది తెలుస్తుంది. దానికోసమే నేను ఫైట్ చేస్తున్నాను. ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బురిడి కొట్టిస్తుంది, ఇంకో పక్క దాన్ని వాడుకొని భారతీయ జనతా పార్టీ ఇంకా మోసం చేస్తుంది ప్రజలను. ఇవ్వాల్సింది వీళ్ళు, సంతకం పెట్టాల్సింది వాళ్ళు, ఇవ్వకుండా మోసం చేస్తుంది. అది ఎక్స్పోజ్ చేయడానికే నేను ఇవాళ దీక్ష చేసి నా కమిట్మెంట్ ఏందన్నది నేను చూపిస్తున్నాను. మీ దీక్ష ఎవరిపైన చేస్తున్నారు? ఈ రోజు రాష్ట్రపతి కోర్టులో ఆర్డినెన్స్ ఉంది, బిల్లు కేంద్రం చేతిలో ఉంది. మీరు గీస్తే పోరాటం ఢిల్లీ వీధులకు పోయో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, మేము కేంద్రానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించామని చెప్తాం. మీరు తప్పు పట్టి ఈ రోజు మీరు తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు దీక్ష హైదరాబాద్ లో వేసిరా, ఢిల్లీలో వేసిరా? ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా. సచ్చినట్టు దిగొచ్చి ఇచ్చింది తెలంగాణ. పార్లమెంట్ ఫైట్ చేశారు. తెలంగాణ ఉద్యమం కేవలం హైదరాబాద్ కేంద్రంగానే తెలంగాణలో చేస్తేనో లేకపోతే ఎక్కడ చేస్తే. కానీ ఇవాళ మనకు కావాల్సింది తెలంగాణ బీసీ బిల్లే కదా. నాకు ఒక్క సెకండ్ ఇవ్వండి, టైం అయిపోతుంది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 42%లో అసలు ముస్లిమ్స్ ఉన్నారా లేదా అనే క్లారిటీ ఇస్తే బీజేపీకి స్కోప్ ఉండదు, అడ్డం పెట్టరు. ఫస్ట్ థింగ్, ముస్లింలకు కూడా కలిపి 56% బిల్లు పెడితే అసలు సమస్య లేదు. మీరేం చెప్తారు? బీజేపీ చేసే డిమాండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వని విషయంలో మీ స్టాండ్ చెప్పండి. నా స్టాండ్ 100% 56% ఇవ్వాలండి. బీసీలకు 46 ప్లస్ 10% బీసీలో ఉన్న ముస్లిం 56%. రాజ్యాంగ పరంగా ఎటువంటి చిక్కులు రావా? 56% నేను లీగల్ ఎక్స్పర్ట్స్ తోని, రిటైర్డ్ జడ్జిలతోని మాట్లాడిన తర్వాతనే చెప్తున్నాను క్లారిటీగా.
50% క్యాప్ అనేది పోయిన తర్వాత తమిళనాడులో అసలు ఒక question లేదు. తీసుకొచ్చినప్పుడు దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అది ఇప్పుడు- అప్పటి విషయం అండి. అప్పటి అది విషయం. అప్పుడు 50% క్యాప్ అనేది అమల్లో ఉండే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనే 50% అబౌవ్ ఇస్తున్నాం ఆల్రెడీ. టుడే వీఆర్ గివింగ్ మోర్ దాన్ 50%. సో మోర్ దాన్ 50% ఇవ్వాలి ఇస్తున్నప్పుడు బీసీలకు ముస్లింస్కి అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఎలాగో నువ్వు 42% పెడతా అంటున్నావు. 42% ఒకవేళ వితౌట్ ముస్లిమ్స్ బీజేపీ ఒప్పుకుంది అనుకోండి, 42%. అంటే మిగతా 4% విచ్ బీసీస్ విల్ యూ కట్? నువ్వు ముద్రాజులకు తగ్గిస్తావా, యాదవులకు తగ్గిస్తావా, ఎవరికి తగ్గిస్తావు, రజకులకు తగ్గిస్తావా? అది చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళేమో క్లారిటీ ఇయ్యరు, వాళ్ళేమో ఆ ముస్లింలు ఉన్నారో లేదో చెప్పే వరకు మేము బీసీ బిల్లు పెట్టమంటారు. ఆల్రెడీ కోర్టు తీర్పిచ్చింది. ఏమని ఇచ్చింది? రాష్ట్రపతి గారి దగ్గరైనా 3 నెలలే అవ్వాలి, అదేవిధంగా గవర్నర్ అయినా 3 నెలల్లోపు వేయాలని ఎందుకు ఇవ్వరు చెప్పండి? ఈ కన్ఫ్యూజన్ ని పటాపంచలు చేయడానికే నేను దీక్ష చేస్తా ఉన్నాను. 72 గంటలు ప్రెజర్ పెడతాం ఇద్దరు మీద కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము బీసీ